మేడం స్కూల్లో ఏ వ్యాక్సిన్? కరోనా వ్యాక్సిన్ వేసేవాళ్ళు కోవిడ్ స్కూల్లో. వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం వచ్చింది మేడం. ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత మేడం ఇలా అయిపోయాడు మేడం నా కొడుకు. పవర్ ఎక్కువ, డోస్ ఎక్కువైపోయిందేమో. ఆ ఏజ్కి తగ్గ డోస్ కాకుండా బాబు అయితే చచ్చిపోతాడని కూడా చెప్పారు మేడం. తీసుకెళ్ళిపోండి అమ్మ, ఇంకా ఏం చేయలేము. ఏమైంది చెప్తేనే నాకు అర్థమవుతుంది కదా. చదువుకోవాలని చాలా ఆశ ఉంది అమ్మాయికి. పరిస్థితి బాగాలేక తను కంట్రోల్ చేసుకుంది. సో చదువుకోవాలని ఉందా నీకు? మరి అడగాల్సింది కదా నాన్నని అడిగితే ఏదైనా చేసి నాన్న అమ్మ ఏదో చేస్తారు కదా. చేస్తారు మేము, కానీ ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి మేము. నాన్నకి రావడమే నెలకు ఒక 8,000 పైన అలా వస్తాయి మేము. 10,000 దాటం మేము. ఇంకా అప్పులకి ఏం తీరుస్తారు, నాకేం పెడతారు అని నేనే ఇంకా కన్విన్స్ అయిపోయి ఉండిపోయాను మేము. నమస్తే అమ్మా. మీ పేరేంటండి? నా పేరు శ్రీని అండి. శ్రీని గారు. అమ్మ మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి. మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు అండి. పాప ఏం చదువుతున్నారు? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేసి ఆపేసింది మేడం. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివారా? తర్వాత ఏం చదవట్లేదా? చదవాలనుకున్న ఈ లోపు తమ్ముడికి బాగోక చదివిస్తామని బాధపడుతుంది మేడం. చదివించలేదు మేడం. ఏం జరిగింది ఇలా పడుకున్నాడు? వీరికి 15వ సంవత్సరం వచ్చినప్పుడు మేడం వ్యాక్సిన్ వేసారు మేడం స్కూల్లో. ఏ వ్యాక్సిన్? కరోనా వ్యాక్సిన్ వేసేవాళ్ళు కోవిడ్ స్కూల్లో. వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం వచ్చింది మేడం. జ్వరం వచ్చిన వెంటనే ఇంకా బ్రెయిన్ కొట్టేసింది ఏమైందో టక్కన మాట అన్ని పడిపోయాయి మేడం. వీడికి 9th క్లాస్ చదివేటప్పుడు మేడం. పవర్ ఎక్కువ, డోస్ ఎక్కువైపోయింది. ఏజ్కి తగ్గ డోస్ కాకుండా దానివల్ల ఏమైందో మనకు తెలియదు మేడం. సార్లు అయితే మేము చెప్పడం అయితే ఇండక్షన్ వేసిన కానీ ఇలా అయిపోయాడు సార్ అని చెప్పాం డాక్టర్లకి. దానివల్ల కాదమ్మా బాబుకి అలా అయిపోయింది అంతే అని మళ్ళీ ఆ సార్లు అలా చెప్పారు మేడం. నాన్న నీ పేరేంటి? మాటలు రావు మేడం. అంతకుముందు బాగుండేవాడు? అంతకుముందు చాలా బాగుండేవాడు మేడం. 9th క్లాస్ వరకు చక్కన్నాడు మేడం. స్కూల్ కానీ చక్కగా పని చేసుకుని బాగానే ఉండడు మేడం. ఏ నీరసం కూడా ఉండేది కాదు. చిన్నపిల్లలకి అసలు డోసే వేయకూడదు. స్కూల్లో ఉంటుంది. స్కూల్లో వేస్తారు మేడం. ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత మేడం ఇలా అయిపోయాడు మేడం నా కొడుకు. ఏం చదువుకున్నారా? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఏ గ్రూప్ నాన్న? ఎంపీసీ మ్యామ్. ఓకే. మార్కులు ఎన్ని వచ్చాయి? 850+ వచ్చాయి మ్యామ్. మరి డిగ్రీ అని జాయిన్ అవ్వచ్చుగా? లేదు మ్యామ్, మనీ కట్టమని చెప్పారు. ఎంత? 40,000+ మ్యామ్. ప్రైవేట్ కాలేజ్ ఎందుకు? గవర్నమెంట్ కాలేజ్ కట్టాలి. గవర్నమెంట్ చాలా దూరం మ్యామ్. ఎన్ని సంవత్సరాలు అయింది నీ చదువు ఆపేసి? లాస్ట్ ఇయర్ మ్యామ్. లాస్ట్ ఇయర్తో కంప్లీట్ అయింది మ్యామ్ ఇంటర్. ఏం చదువుదాం అనుకున్నాం మామూలుగా? సిఏ మ్యామ్, అంటే చార్టెడ్ అకౌంటెంట్. అవును. అప్పుడు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి నువ్వు? మాస్టర్ మైండ్స్ అలా చాలా ఉంటాయి మ్యామ్. లక్ష్య అలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మ్యామ్. సో చదువుకోవాలని ఉందా నీకు? మరి అడగాల్సింది కదా నాన్నని అడిగితే ఏదైనా చేసి నాన్న అమ్మ ఏదో చేస్తారు కదా. చేస్తారు మ్యామ్, కానీ ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి మ్యామ్. నాన్నకి రావడమే నెలకు ఒక 8,000 పైన అలా వస్తాయి మ్యామ్. 10,000 దాటం మేము. ఇంకా అప్పులకి ఏం తీరుస్తారు, నాకేం పెడతారు అని నేనే ఇంకా కన్విన్స్ అయిపోయి ఉండిపోయాను మ్యామ్. ఏంటి మీ పాప బాగానే చదువుతుందా? మరి చదివినప్పుడు మరి ఎందుకు చదివించాలనుకోలేదు? పరిస్థితి బాగలేదు మేడం. చదివిద్దాం అనుకున్నాం మేడం. ఈ లోపల కుర్రోడికి ఇలాగ అయిపోవడం వల్ల ఇంకా మొత్తం అంతా ప్లానింగ్ అంతా అయిపోయింది మేడం. తిరిగి అప్పులు అయిపోయాయి మేడం. ఇప్పటికీ మందులు వాడుతున్నారా? ఇప్పటికీ మందులు వాడుతున్నాం. ఎంత అవుతున్నాయమ్మా? నెలకి 8,000 అవుతుంది మేడం. ఎక్కువ రేటు ఆపేసాం మేడం. ఎక్కువ రేటు అయితే ఆపేసాం మేడం. నెలకి అయ్యంగా 30,000 అయ్యింది మేడం. నాన్న ఒకసారి ఇటు చూడు.
ఏం పవన్ కుమార్ మేడం. పవన్, నీ పేరు పవనా? కూర్చుంటావా? ఒకసారి కూర్చోబెట్టండి. కూర్చోనన్నా. తను కూర్చుంటాడా? కూర్చోడు మేడం, లేచేస్తాడు మేడం. కూర్చోబెడితే లేచి వెళ్ళిపోయినా. పవన్ వినపడుతుందా? ఏమో మేడం, మనకి తెలియాలంతే. తిన్నావా? దా, బయటికి వెళ్దామా? స్కూల్కి వెళ్దామా? అదమ్మా చూడు, అక్క వచ్చింది చూడమ్మా. అక్క వచ్చింది కదమ్మా, అక్క వచ్చింది. ఆగమ్మా, అక్క వచ్చింది చూడు. జ్వరం వచ్చి బ్రెయిన్కి ఓవర్ టెంపరేచర్ చెప్పి బ్రెయిన్కి కూడా ఇస్తుంది అన్నారు మేడం. అప్పుడే మాట అన్నీ పోయాయి మేడం. మాట కుడికాలు కుడిసేలాగేది మేడం. సో అదే పవర్ ఎక్కువైపోయి చిన్న వయసు కదా, ఆ పవర్ తట్టుకోలేకపోయింది. ఇప్పుడైతే దేవుడి దేవాళ్ళు అయితే ఇప్పుడు మట్టుకు అలా లేచాడు మేడం. ఆడికాడు నేను తినిపిస్తుంటే ఇప్పుడు అలా తింటున్నాడు మేడం. డాక్టర్లు అయితే నమ్మలేదు మేడం ఎలా అవుతాడని. బాబు అయితే చచ్చిపోతాడని కూడా చెప్పారు మేడం. తీసుకెళ్ళిపోండి అమ్మ, ఇంకా ఏం చేయలేము. పేరేంటన్నారా? కావ్యశ్రీ. కావ్య. చదువుకుంటావా? అయితే వైజాగ్ వచ్చి చదువుకుంటావా? పంపిస్తారా? ఓయ్ ఏమైంది? ఏమైందిరా? చెప్తేనే నాకు అర్థమవుతుంది కదా. చదువుకోవాలని చాలా ఆశ ఉంది అమ్మాయికి. పరిస్థితి బాగాలేక తను కంట్రోల్ చేసుకుంది. అంటే పరిస్థితి బాగుంది మేడం, నడిచిందండి. సడన్గా ఇంటి దెబ్బ పోతే మొత్తం అంత మారు. నువ్వు చదువుకుంటావు లేరా? నాకు వీలైనంత వరకు ఇంతలాగా ఆశ ఉన్న వాళ్ళు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సపోర్ట్ చేస్తాను. నేను ఇక్కడెక్కడైతే పెట్టలేను కానీ అక్కడ దగ్గరలో ఏదైనా హాస్టల్ ఉంటే హాస్టల్లోనూ నీకు. అలాగే రాజశేఖర్ అలా చూసే మేడం, పాప ఎంత తాపన పడుతుంది వదిన. మేడం నువ్వు చదువుకుంటావు. ఈ ఇయర్ ఏమైనా ఉంటే నువ్వు సెర్చ్ చేయు, ఓకేనా? సెర్చ్ చేసి నా పర్సనల్ నెంబర్ ఇస్తాను నీకు, నాకు ఫోన్ చేయి, ఓకేనా? దగ్గరలో ఏదైనా నాకు దగ్గరలోనే పెడతాను. హాస్టల్లో ఉమెన్స్ హాస్టల్ ఉంటుంది, అక్కడ నేను ఉండి చూసుకుంటాను. చూసుకోండి మేడం. హ్యాపీయేనా? సరే, నువ్వు చదువుకుంటావు. ఈ సంవత్సరం నువ్వు జాయిన్ అవుతావు, సరేనా? హ్యాపీగా ఉండు, అన్నీ రెడీ చేసుకో, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకో. హ్యాపీగా నువ్వు నీ చదివేం ఆగిపోలేదు. మంచిగా నువ్వు CA చార్టెడ్ అకౌంటెంట్ మంచి పోస్ట్ కొట్టు. తర్వాత నీకు వచ్చిన మనీని ఇలా నీ పరిస్థితి అంతా చూసావు కదా, ఉండే వాళ్ళకి ఆ మేడం లాగా అవ్వాలమ్మ. నేను చదువుకోవాలి, సంపాదించాలి, ఇలాంటి వాళ్ళు అందరినీ చూసుకోవాలమ్మా. మళ్ళాటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అమ్మ, మనం చూసుకోవాలమ్మా. చూసుకోవాలని దానికి ఇదే మాట్లాడుకుంటాం మేడం. మీ వీడియో చూసినప్పుడల్లా ఈ మేడం ఒక్కసారి మన ఇంటికి వస్తే బాగున్నాను, ఒకసారి మన ఇంటికి వస్తే బాగుంది, ఇదే అనుకుంటున్నాను మేడం మనసులో అయితే. ఒకసారి వస్తే మేడం, మీరు ఇందాక అలా రాగానే నాకు ఇంకా ఆపుకోలేకపోతున్నాను మేడం అసలు. గట్టిగా కోరుకున్నారు కదమ్మా, అందుకనే వచ్చాను. గట్టిగానే కోరుకున్నాను మేడం. నువ్వు కూడా ఇంకా గట్టిగా కోరుకో, బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలి, నా పేరెంట్స్ని ఇంకా మాలాంటి పేరెంట్స్ ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలని. బాగా చదువుకొని ఫోకస్ చేయి, తప్పకుండా నువ్వు. ఎంత ఇబ్బంది పడ్డామో మాకే తెలుసు మేడం. ఇలాంటి వాళ్ళు మాకంటే ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో నా బాధ మేడం. ఇప్పుడు నువ్వు ఉన్నావని నాకు తెలియదు, సో ఇప్పుడు నీకోసం ఏం తేలేదు, కానీ చదివిస్తాలే. మీరు వచ్చారు మేడం, మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీలాంటి దేవత మా ఇంటికి వచ్చినందుకు. మా అలాంటి వాళ్ళు ఎంతమందిని కాపాడుతున్నారో మేడం. మీరు నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి మేడం. మా అలాంటి పేదవాళ్ళు ఎంతమందిని కాపాడుతున్నారో మేడం. మీకు ఎంత ఎలా రుణం తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. రైస్ వచ్చాయా? తీసుకొచ్చేయండి.
కూడా బట్టలు తెచ్చానండి, తీసుకోండి. ఇందులో అన్నీ ఉంటాయమ్మా, కిరాణా గ్రాసెస్. నీకోసం తెచ్చాను, నీకోసం బిస్కెట్ తెచ్చాను, తీసుకో. ఇందా అమ్మ వైపు చూస్తావా? తీసుకో. నీకేం తేలేదు కదా, నువ్వు బిస్కెట్లు తిన్నావు, నువ్వు తమ్ముడు తినండి. అమ్మ ఇందులో అన్ని కిరాణా గ్రాసెస్ అన్నీ ఉంటాయి తల్లి. ఓకేనా, చూసుకోండి, నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి. అలాగే మేడం. మా ప్రజెంట్ అయితే మందులకి మీకు 8,000 అవుతున్నాయి కదా. సరే, 2 నెలలకు తగ్గట్టుగా నేను ఇస్తున్నాను, 20,000 ఇస్తున్నానమ్మా ఈ డబ్బులు. అమ్మా ఇవి 20,000 బాబుకి ఏదైనా మందులకు వాడండి, సరేనా? ఇది చెక్కు మార్చుకోండి, అవి రేషన్ అంతా వంట చేసుకొని కడుపు నుండి బాబుకి అన్నం పెట్టండి, మీరు పెడుతానండి, బాధపడుతుంది. ఏం కాదు, తగ్గిపోతాడు చూడు. నేను అడుగు పెట్టాలనుకున్నావు కదా, కోరుకున్నావు కదా, నేను వస్తే ఏదో అవుతుంది అనుకున్నావుగా, ఖచ్చితంగా అవుతుంది. చూడు, మీ అబ్బాయి మామూలు మనిషి అయిపోతాడు నెక్స్ట్ ఇయర్ కల్లా, సరేనా? ఈ చెక్కు జాగ్రత్త మార్చుకోండి. సరే అమ్మా, ఇక నుంచి ఏం కాదు, అంత హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండండి. బాబుకి ఏమైనా మందులు కావాలంటే కొనేసేయండి, ఓకేనా? ఇక క్యూర్ అయిపోతుందిలేండి, మీరేం వరి అవ్వద్దు, సరే? నెలరనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ.